మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు మీ జీవితంలో ఏదైతే వద్దనుకుంటున్నారో, ఏదైతే జరగకూడదు అని అనుకుంటున్నారో అదే ఎక్కువగా జరుగుతుందా? అలాంటప్పుడు మరి మీ జీవితంలో మీరు అనుకున్నవి, మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో అలాంటివే జరగాలని మీరు నిజంగా కోరుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నిజంగా చాలామంది, అంటే ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఏదైతే వద్దనుకుంటున్నారో దానినే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే వద్దన్న దానికోసమే, వద్దన్న దాని వైపే తన ఆలోచనల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ తన ఎనర్జీని దాని వైపే పెడుతున్నాడు అని అర్థం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు, అదేమిటంటే ఏదైతే వద్దనుకుంటున్నామో, ఏదైతే అనవసరం పనికిమాలినది అనుకుంటామో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాగ ఆలోచించడం వల్ల మాత్రమే జీవితంలో పదే పదే దెబ్బలు తగులుతూ పదే పదే అనుకోనివి, మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకి మన పెద్దవాళ్ళు ఒక రకమైన ప్రోగ్రామింగ్ అనేది మన మైండ్లో అలా నాటేశారన్నమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని తీసుకుంటే వాడు బయటికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, బయలుదేరుతున్నాడంటే ఓకే బాయ్ అని చెప్పి ఊరుకోరు. వాడికి ఏంటంటే జాగ్రత్త, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్త, బండి నడుపుతున్నప్పుడు జాగ్రత్త, బస్సు ఎక్కినప్పుడు జాగ్రత్త, ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నాం అని అనుకుంటారు. కానీ వాడికి లేనిపోని భయాలన్నీ అక్కడి నుంచే క్రియేట్ చేయడం మొదలు పెడతారనమాట. పెద్దవాళ్ళు ఏంటంటే జాగ్రత్తలు చెప్పామని అనుకుంటారు, కానీ అవి ఒక భయాలుగా చిన్నప్పటి నుంచి మనలో నాటుకుపోయాయన్నమాట. ఇలాంటి భయాలే కనుక మీరు డబ్బు పట్ల, సంపద పట్ల పెట్టుకున్నారు అంటే మీరు నిజ జీవితంలో డబ్బుని ఎక్కువగా ఆకర్షించలేరు అన్నమాట. మీరు నిజంగా డబ్బుని ఆకర్షించాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం డబ్బుని అట్రాక్ట్ చేయడం, డబ్బుని ఆకర్షించడం నేర్చుకోవాలి. అంటే పదే పదే డబ్బు పట్ల, డబ్బుని నేను పొందుతున్నాను, డబ్బును నేను ఎంతో రకంగా, ఎన్నో రకాలుగా ఆకర్షిస్తున్నానని పదే పదే ఆలోచించాలి. దానినే ఎఫర్మేషన్స్ రూపంలో పదే పదే చెప్పుకోవాలి. ముందు మనం డబ్బు పైన ఫోకస్ చేయాలి. మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అన్నా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అన్నా, ఈవెన్ హెల్త్ని కూడా వేగంగా రికవరీ చేసుకోవాలి అన్నా, దేనికోసమైనా సరే డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే చాలా విషయాలలో 99% విషయాలలో అదే కీ రోల్ పోషిస్తుంది మన జీవితంలో. డబ్బు మీకు సకల సౌకర్యాలను కలిగిస్తుంది. అలాగే డబ్బు అనేది సంపదని సృష్టిస్తుంది. నిజంగా డబ్బు అనేది మీ ఫ్యామిలీ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ పిల్లలు ఉన్నత చదువుల కోసం, అలాగే ఎంతో మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కూడా డబ్బు అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే డబ్బు అనేది మీ జీవితానికి ఒక భరోసా ఇస్తుంది. సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. అలాగే ఎన్నో సమస్యలని ఈ డబ్బు పరిష్కరిస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ అనేది సరైన డబ్బు కనుక మీ దగ్గర ఉంటే మనశ్శాంతిని ఇస్తుంది. అందుకే డబ్బుని సంపాదించాలి అనే కోరికను పెట్టుకోండి, సులభంగా సంపాదించాలి అనే సంకల్పాన్ని పెట్టుకోండి. మీకు ఎంత డబ్బు కావాలో దానిని మీరే గోల్గా పెట్టుకోండి. పదే పదే అదే డబ్బు, మీరు అనుకున్న డబ్బే గనక మీ దగ్గరకు వస్తే మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో దానిని పదే పదే ఊహించుకోండి. దానినే ఒక స్మరణంలాగా చేస్తూ ఉండండి. పదే పదే ఊహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక మీరు చేశారంటే అది మీ జీవితంలో వాస్తవ రూపం
దాలుస్తుంది. మీరు గనక క్లారిటీగా లేకపోతే, మీకు కావలసిన గోల్ పైన, డబ్బు పైన క్లారిటీగా లేకపోతే మాత్రం మీరు డబ్బుని ఆకర్షించలేరు. అలాగే ఏ కోరికను తీర్చుకోలేరు. ముందు మీకు కావలసిన దానిపైన ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలి. ముందు మిమ్మల్ని గనక మీరు జయించకపోతే మీ మనసే మీ పైన ఒక పెత్తందారితనం అనేది పోషిస్తుంది. అందుకే ముందుగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానిపైనే నిలబడడానికి ప్రయత్నించండి. సంపద అనేది ఒక వరం. దాన్ని పొందడానికి మీ ఇన్నర్ మైండ్కి ఒత్తిడితో కాకుండా సంపదని చాలా సులువుగా సంపాదించగలము అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రస్తుతం ఉన్న జీవితం నుంచి కొత్త జీవితానికి మారడానికి ప్రయత్నించండి. మీకు గనక ఒక కొత్త జీవితానికి మారాలి అనే ఆలోచన వచ్చింది అంటేనే మీకు మీ భవిష్యత్తులో మీరు ముందుకు వెళ్ళడానికి ఒక నాంది పడింది అన్నమాట. మరి దీనికోసం ఏం చేయాలి అంటే, ఒక పేపర్ తీసుకోండి. పేపర్ పైన మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో పాయింట్ టు పాయింట్ క్లియర్గా రాసుకోండి. ఈ పేపర్ పైన రాసే పాయింట్స్ తోటి మీ ఆలోచన మీరు భవిష్యత్తులో ఎలాగ ఉండాలనుకుంటున్నారు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో మీరు కూడా ఒకరైనట్టు, ఆ అద్భుతాన్ని, ఆ ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతూ రాసుకోండి. అదే నిజ రూపంలో, నిజ జీవితంలో మీకు జరిగే విధంగా విశ్వం నుంచి మీకు సహకారం అందుతుంది. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అద్భుతాలు చూడడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటారో, అంతకు మించి యూనివర్స్ నుంచి మీకు సంపద అనేది రావడం జరుగుతుంది. అలాంటి అవకాశ మార్గాలు అనేది మీకు మీ దగ్గరికి చేరడం అనేది జరుగుతుంది. మీరు గీసుకున్న గీత నుండి బయటకు వచ్చి ఈ విశాలమైన విశ్వంలో స్వేచ్ఛగా విహరించడానికి సిద్ధంగా ఉండండి. అలాంటి ఆలోచనలే మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకోసమే సిద్ధం చేయబడి ఉన్నాయి. వాటిని అనుభవించే హక్కు మీకు కూడా ఉంది. అంటే ఈ విశ్వంలో ఉన్న ఎన్నో రకాలైన గొప్పవన్నీ కూడా అనుభవించేంత హక్కు మీకు కూడా ఉంది అని అర్థం. ప్రతిరోజు చెప్పండి, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ హెల్దీ, ఐ యామ్ ప్రాస్పరస్ అని ప్రతిరోజు చెప్పుకోండి. ఆకర్షణ సిద్ధాంతం అంటే అదే. మరి మీరు ఏదైతే ఆకర్షించడానికి రెడీగా ఉంటారో అదే మీ నిజ జీవితంలో మీకోసం వస్తుంది. అదే మీ నిజ జీవితంలో మీకు జరుగుతుంది అని అర్థం. ఆకర్షణ సిద్ధాంతం అంటేనే మీరు ఏదైతే ఆకర్షిస్తున్నారో, ఏదైతే ఆకర్షించాలని పదే పదే కోరుకుంటున్నారో అది మీ నిజ జీవితంలోకి జరగడం అన్నమాట. అంతేగాని ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు అవుతుంది, ఎన్ని రోజుల్లో అవుతుంది, ఇలాంటి అనుమానాలు కనుక పెట్టుకున్నారంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని నుంచి మీరు దూరంగా వెళ్తున్నట్టు అన్నమాట. ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. విశ్వం మీద నమ్మకం, మీ గోల్స్ని కరెక్ట్గా పెట్టుకొని, మీ కోరికలను కరెక్ట్గా పెట్టుకొని విశ్వం మీద నమ్మకంతో ఉన్నప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అతి త్వరలోనే, వీలున్నంత త్వరగానే మీ కోరికలను నెరవేర్చే విధంగా యూనివర్స్ అనేది అవకాశ మార్గాలను క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలపైన మీరు ఫోకస్ చేసి మీ ఆలోచనలు కనుక కరెక్ట్గా పెట్టుకున్నారంటే మీ నిజ జీవితంలో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే మీకు వాస్తవ రూపం దాల్చే విధంగా యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది. ఇది నిజం. మీరు నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే అది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం 3 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, 1 బలమైన కోరిక, 2 మీరు దానిని నమ్మడం, 3 మీరు నమ్మిన దానిని అనుభవించడం, అంటే మీకు జరిగినట్టు ఫీల్ అవ్వడం. ఇలా ఎప్పుడైతే ఈ 3 పాయింట్ని మీరు క్లియర్గా అర్థం చేసుకొని మీ కోరిక వైపు, మీ గోల్ వైపు కరెక్ట్గా మీ మనసును ఫోకస్ చేయగలుగుతారో
పదే పదే ఆలోచించగలుగుతారో ఆటోమేటిక్గా వీలున్నంత త్వరగా ఆ కోరిక మీకు నెరవేరుతుంది. మీ గోల్ అనేది మీరు అచీవ్ చేయగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫీజ్ కేవలం 500 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.